మరి సమయంలో మనము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుడు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, అయితే ఈ విషయంలో ఇంకొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ముందు ఈ సబ్జెక్ట్ మీద చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. జీవగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలాన్ని బట్టి మేము స్తుతించి మీ నామాన్ని కనపరుస్తానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. ఇదిగో మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మేము నేర్చుకుంటుండగా సహాయం చేయండి. నాయన, మీరు వచ్చిన లక్ష్యాలను, మీరు వచ్చిన ఉద్దేశాలను మేము ధ్యానిస్తున్నాం. మరి మమ్మల్ని గుర్తించి వాటిని అనుసరించడానికి మా జీవితాలు అనుగుణంగా క్రమపరచడానికి సహాయం చేయండి. నాయనా, మిమ్మల్ని ఎరగని వారు మా మధ్య ఉన్నారు. వారిని కూడా మీరు దర్శించి మీరు సహాయం చేయండి. మార్చబడటానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, నేను ఒక ఉదంతం, ఒక ఇన్సిడెంట్ చదివాను. పోయిన సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఒక క్రైస్తవ పుస్తకాల ఎగ్జిబిషన్ జరిగింది, బుక్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ బుక్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఆ ఎగ్జిబిషన్లో దాదాపు 1200 పుస్తకాలు పెట్టారు. మన వైఎంసీఏలో 1200 పుస్తకాలు పెట్టారు. 3 రోజులు ఈ ఎగ్జిబిషన్ జరిగింది. అయితే ఎగ్జిబిషన్తో పుస్తకాలతో పాటు కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. షవర్మా స్టాల్ పెట్టారు, బిర్యానీ స్టాల్, తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్, కాఫీ డే అండ్ ఇట్లా కొన్ని స్టాల్స్ పెట్టారు. 3 రోజుల తర్వాత అందరు కూర్చొని లెక్కలు, మరి వైఎల్సీఏకి రెంట్ పే చేయాలి కదా. సో కండిషన్ ఏంటంటే, నీకు వచ్చిన లాభం మీద 10% మాకు ఇవ్వాలి. ఉదాహరణకి నీకు 100 రూపాయలు లాభం వస్తే 10 రూపాయలు నువ్వు వైఎంసీఏ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మరి లెక్కలు పెట్టుకుంటే, ముందు ఎగ్జిబిషన్ మెయిన్ ఎగ్జిబిషన్ కదా, పుస్తకాల ప్రదర్శన, క్రైస్తవ పుస్తకాలు. దాదాపు 1000 మంది పైన ఈ 3 రోజుల్లో 1200 మంది, 1000 నుంచి 1200 మంది వచ్చారని మనకి వాళ్ళ లెక్కలు తేల్చాయి. చాలా సంతోషపడ్డారు. బాగా లాభం వస్తుంది, వైఎంసీఏలో ఇంకా కార్యక్రమాలు చేయొచ్చని సెక్రటరీ గారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే లెక్కలు చూసినప్పుడు 1200 పుస్తకాల్లో కేవలం 35 పుస్తకాలు అమ్ముడు పోయినాయి. అయ్యో, ఇదేంటి 1000 మంది పైన 1200 మంది దాకా వచ్చారు, మనిషికి ఒక పుస్తకం తీసుకున్నా సరే, ఏంటి 35 పుస్తకాలు అమ్ముడిపోయి. 35 పుస్తకాలు అమ్ముడిపోతే వాళ్ళకి 35 పుస్తకాల మీద దాదాపు 2500 రూపాయలు లాభం వచ్చింది. 2500లో 10% వాళ్ళకి రెంట్ ఎంత? 3 రోజులకి 250. చాలా అప్సెట్ అయిపోయారు సెక్రటరీ గారు. ఇదేంటి 3 రోజులు ఊరికినే ఇచ్చినా ఎంతో రెంట్ వచ్చేదే. సరే ఇది పోతే పోయిందని బిర్యానీ స్టాల్కి లెక్కలు చూశారు. బిర్యానీ స్టాల్లో ఆ 3 రోజులకు కలిపి దాదాపు 500 బిర్యానీలు అమ్ముడు పోయినాయి. అమ్మయ్యా అనుకున్నాడు. ఎన్ని బిర్యానీలు? 500 బిర్యానీలు. లాభం చూస్తే దాదాపు 65,000 లాభం వచ్చింది వాళ్ళకి. సో ఎంత వచ్చింది వాళ్ళకి? రెంట్ ఎంత ఇవ్వాలి? 6,500 ఇవ్వాలి. అమ్మయ్యా, సరేలే, ఏదో సంథింగ్ ఆ 250 కన్నా ఇది మంచిదే కదా అనుకున్నాడు. తర్వాత అదేంటి, మన క్రిస్మస్ సీజన్ కదా, షవర్మా స్టాల్కి వెళ్ళారు. షవర్మా స్టాల్లో దాదాపు 1500 ప్లేట్లు అమ్ములు పోయినాయి. 1500 ప్లేట్లు, దాదాపు 1,10,000 రూపాయల లాభం వచ్చింది వాళ్ళకి. అమ్మయ్య, ఊపిరి పీల్చుకున్నారు. ఎంత ఇవాళ రెంట్? ఆయన 11,000 రెంట్. భలే ఉంది. కాఫీ డేకి వెళ్ళారు. దాదాపు వాళ్ళు 5,000 కప్పులు అమ్మారు. 5,000 కప్పులు. ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కదా, తిన్నా తినకపోయినా ప్రతి ఒక్కడు వెళ్ళాడు, కాఫీ తాగాడు. సో ఎన్ని? 5,000 కప్పులు అమ్ముడు. దాదాపు వాళ్ళకి ఒక 80,000 దాకా లాభం వచ్చింది. అయితే మరి ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన అన్నాడు, క్రిస్మస్ కదా, క్రిస్మస్ కాబట్టి, క్రిస్మస్ అంటే మనం క్రిస్మస్ని ఏ విధంగా చూస్తున్నాము అని మాట్లాడాడు ఆయన. క్రిస్మస్ అంటే ఆయన ఏమనుకున్నాడంటే, పాపం, అరే క్రిస్మస్ సీజన్ వచ్చింది, పుస్తకాలు కొనుక్కుంటారు, చదువుకుంటారు, కొత్త బైబిల్ కొంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. ఆయన ఏం నడవలేదు అక్కడ. క్రిస్మస్ అన్న ఒక పేరు తీసుకొని ప్రజలు దేనికి ఇష్టపడ్డారు? దేనికి ఇష్టపడ్డారు? తినడానికి, త్రాగడానికి ఇష్టపడ్డారు. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు. ఎప్పుడు నువ్వు స్టాకే అది.
ఐస్ క్రీమ్ పార్లర్ చలిపెట్టి పళ్ళు కొడుతున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఐస్ క్రీమ్ పార్లర్కి 1,25,000 రూపాయల లాభం వచ్చింది. వావ్! ఆయన అనుకోడు ప్రతిరోజు క్రిస్మస్ ఉంటే బాగుంటుంది అన్నాడట ఆయన. క్రిస్మస్ పేరుతో మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం ఎప్పుడన్నా? అందుకే మరి నేను మీకు ఈ సిరీస్ ఎందుకు తీసుకుంటున్నానంటే, క్రిస్మస్ అంటే ఏంటి అసలు? మిమ్మల్ని బట్టలు కొనొద్దు అంటలేదు, చక్కగా హ్యాపీగా భోజనం చేయొద్దు అంటలేదు, లేకపోతే ఇల్లు డెకరేట్ చేసుకోవద్దని అస్సలు చెప్పట్లేదు. ఏదో ఏంటంటారు, ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగా చింపుడు బట్టలు వేసుకొని చింపుడు జుట్టు వేసుకొని వచ్చేవన్నీ నేను అస్సలు చెప్పట్లేదు. క్రిస్మస్ రోజు అసలు నన్ను అడిగితే ప్రతిరోజు క్రిస్మసే. ఎందుకు క్రిస్మస్ ప్రతిరోజు అంటున్నానంటే, యేసు ప్రభువు మన హృదయంలో ఎప్పటికీ ఉంటాడు. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళేదాకా ఉంటాడు వెళ్ళిపోతాడు, మధ్యలో ఉంటాడు. కాబట్టి మనం ప్రతిరోజు క్రిస్మసే. అయితే క్రిస్మస్ పేరుతో మనము కేవలము ఈ లోక సంబంధమైన వాటినే మనం చేసుకుంటున్నాం. ఎంతసేపు క్రిస్మస్ వచ్చింది అది కాదండి, ఆత్మీయ జీవితం గురించి ఒకసారి ఆలోచన చేయి. క్రిస్మస్ వస్తుంది వెళ్తుంది. నేను ప్రభువుని తెలుసుకొని ఇప్పటికి 46 సంవత్సరాలు అయింది. 46 సంవత్సరాల నుంచి క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ వెళ్ళిపోతుంది. మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ దేవుని కృపను బట్టి ఏంటంటే ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం నేను కూడా వెళ్ళిపోతా ఉన్నా, వయసు పెరుగుతూ పోతుంది. కానీ క్రిస్మస్ మాత్రం ప్రతి సంవత్సరం 25వ తారీఖు డిసెంబర్ నెలలోనే వస్తుంది. ఎప్పుడైనా మారుద్దేమో, రంజాన్ మారినట్టు అనుకుంటా, మారదు. లేకపోతే ఇంకో పండగ మారదు, 25వ తారీఖే వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరు, ఎక్కువ దేశాలు, చాలామంది ప్రజలు, ఈవెన్ ఇరాన్, ఇరాక్ వంటి ముస్లిం కంట్రీస్లో కూడా బాగా చేసుకునే పండగ క్రిస్మస్ పండగ. సో ఈ క్రిస్మస్ మరి ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? వీళ్ళు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఒక వాక్య భాగం చూద్దాం, స్క్రీన్ మీద చూడండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అక్కడ చెప్తున్నాడు మీకు. మనుష్య కుమారుడు, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని, పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చెనని చెప్పాను. యేసు ప్రభు వచ్చిన 2 విశేషాలు చెప్తున్నాడు. ఒకటి, పరిచారము చేయటానికి వచ్చాడు. తర్వాత అనేకులకు ప్రతిగా అంటే అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా. విమోచన క్రయధనం అంటే వాళ్ళని విడిపించటానికి ఈయన క్రయధనము చెల్లించటానికి, అంటే ఫైన్ కట్టడానికి, పెనాల్టీ పే చేయడానికి అనే క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. ఈ విషయంలో గత 3-4 వారాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నెంబర్ 1 మనం గమనిస్తే, దేనికి వచ్చాడు ఆయన? పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాడు. అదే మనం చదివాం, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, పాప ప్రాయశ్చిత్తం. బలులు, అర్పణలు మనం నేర్చుకున్నాం. వాటి వల్ల పాపము కేవలం కప్పబడింది. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మన పాపాలు కప్పటానికి రాలేదు, మన పాపాలు తీసివేయటానికి, కడిగివేయడానికి, చెప్తుంది తుడిచివేయడానికి వచ్చాడు. కడిగివేయడానికి వచ్చాడు యేసు ప్రభు. తర్వాత ఇంకో విషయం నేర్చుకున్నాం మనం. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. మనల్ని రక్షించడానికి వచ్చాడు. పాపములో ఉన్న ప్రతి మనిషిని కూడా, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నీవు నిజమైన దేవుడివి, నువ్వు జీవంగల దేవుడివి, ఇదిగో నా పాపం నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అంటే వాళ్ళని క్షమించి రక్షించటానికి యేసు ప్రభు వచ్చాడు. ఓకే, మూడవదిగా ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. టు ఫుల్ఫిల్ ద వాట్ ఇస్ ద బుక్ ఆఫ్ లా. ధర్మశాస్త్రాన్ని, 10 ఆజ్ఞలను ఆయన నెరవేర్చడానికి వచ్చారు.
10 ఆజ్ఞలు నెరవేర్చడానికి వచ్చాడు యేసు ప్రభు. టు ఫుల్ఫిల్ ద లా. ఎందుకంటే ధర్మశాస్త్రం కనుక నెరవేర్చబడకపోతే ధర్మశాస్త్రం అట్లాగే ఉంటుంది. అందుకే ఆయన కృపను మన పట్ల చూపించడానికి ముందుగా ఆయన వచ్చిన పని, ఆయన ప్రాణం పెట్టడానికి ముందుగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని తొలగించాడు అక్కడి నుంచి. తర్వాత ఇంకొక విషయం, ఎందుకు వచ్చాడు ఆయన? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య జీవం. ఐ టెల్ యూ, ఇప్పుడు ఎవరైతే ఈ రోజు వరకు మారు మనసు పొందారో, అయితే యేసు ప్రభు వచ్చేంత వరకు ఎంతమంది అయితే మారు మనసు కలిగి ఉంటారో వాళ్ళు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. అంటే దేవుడు ఎంతకాలం ఉంటే మారు మనసు పొందిన సంఘము, విశ్వాసులు, దేవుని బిడ్డలు అంతకాలము ఉంటారు. నరకంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిత్య నరకంలో ఉంటారు, కాలుతూ ఉంటారు. నిత్య జీవంలో వీళ్ళు హ్యాపీగా ఉంటే నిత్య నరకంలో వాళ్ళు కాలుతూ, దుఃఖపడుతూ, రోదంతో, వేదంతో మలమల మసైపోయి మాడిపోతూ ఉంటారు. నిత్య జీవం యేసు ప్రభువు వచ్చింది మనకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత అపవాదిని నాశనం చేయడానికి వచ్చాడు. ఎందుకు? అపవాదిని గనక నాశనం చేయకపోతే ఆయన ఇంత గొప్ప ప్రాణత్యాగం చేసి రక్షణ మార్గం ఏర్పాటు చేసినా వాడు మళ్ళా తన ప్రజల్ని రానియడు. అందుకే ముందు శత్రువుని జయించాలి కదా. తన శత్రువు అయిన అపవాదిని నాశనం చేయడానికి వచ్చాడు. నాశనం చేశాడు కూడా, నాశనం చేశాడు. కాబట్టి సైతాన్ ఇప్పుడు మన ఊరిని బెదిరిస్తాడు కానీ మనల్ని ఏం చేయలేడు. ఎందుకంటే వాడు కూరలు పీకేసిన ఏమంటారు, పాము ఏం చేస్తుంది? కూరలు పీకేస్తే ఏం చేయదు, ఊరిని పుస్తలు కొడుతుంటుంది. మనం ఆ పుస్తలకే భయపడిపోయి లొంగిపోతాం. తర్వాత యేసు ప్రభు వచ్చిన ఇంకొకటి, దేవుని ప్రేమను మన పట్ల ఎంతసేపు. దేవుడు అంటే కఠినుడు, కర్ర తీసుకొని తిరుగుతాడు. ధర్మశాస్త్రము, అమ్మో 10 ఆజ్ఞలు పాటించాలి, ఇది చేయి, అది చేయి, అది చేయొద్దు, ఇది చేయొద్దు. చెయ్యొద్దన్నవి చేసినా తప్పే, చెయ్యమన్నాయి చెయ్యకపోయినా తప్పే. ఇటు చూడినా తప్పే, అటు చూసినా తప్పే. ఇటు పెద్దగా ఎందుకు చూసావు, కళ్ళు ఎందుకు పెద్దగా చేసావన్నా తప్పే. ధర్మశాస్త్రం అటు చూసినావు నువ్వు, పట్టికి పన్ను కంటికి కన్ను. నీ పన్ను కూడా కొడితే నువ్వు కూడా పన్ను కూడా కొట్టాలి, అశ్వితలాగా. ఎవరన్నా నీకు చెంపదెబ్బ కొడితే మళ్ళీ వాడిని ఏం చేయాలి? మళ్ళీ చెంపదెబ్బ కొట్టాలి. అదే ధర్మశాస్త్రం చెప్తుందండి, పంటికి పన్ను కంటికి కన్ను. అయితే దేవుని ప్రేమ అంటే ఎవరికి తెలియదు. అమ్మో దేవుడు అంటే కఠినుడు. ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక లెక్చరర్ కానీ సార్ కానీ చిట్టుకున్నాడు ఏమంటారు? ఇట్లా కఠినుడు ఏంట్రా, ఇది మనిషేనా? అరే వాడు నా కోసం, నా శ్రేయస్ కోసం అట్లున్నాడు, మనకు అర్థం కాదు. ఆ కఠినత్వం వెనక ప్రేమ దాగుంది. ఈరోజు నేను వీడితో ప్రేమ కఠినంగా లేకపోతే వీడు బాగుపట్టు అన్న జ్ఞానం పిల్లలకు ఉండదు. సార్కి టీచర్కి పేర్లు పెట్టుంటాం. ఎప్పుడు తెలుస్తుంది? కొన్ని రోజులు అయిన తర్వాత మనం ఆ టీచర్ నుంచి, ఆ సార్ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు గుర్తొచ్చి అప్పుడు ఫీల్ అవుతాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? దేవుని ప్రేమ ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏం చేశాడు? మన చేస్తూ దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు మన ఎట్ల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, అక్కడ మాట ఉంటుంది, యుక్త కాలమున చనిపోయాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తీయండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది దేవుని ప్రేమ. దేవుడు తన ప్రేమని మన పట్ల చూపడానికి వచ్చాడు. చివరిగా మానవుణ్ణి తీర్పు నుండి తప్పించటానికి ఆయన వచ్చాడు. ఎందుకు? తీర్పులోకి ఒక వ్యక్తి వెళ్తే ఎవరు తీర్పు తీర్చేది? ఎవరు తీరుస్తాడు? దేవుడు తీరుస్తాడు. జీవాధిపతి. ఇందాక మనం విన్నాం, సర్వశక్తివంతుడైన దేవుడు తీర్పు తీరుస్తాడు.
ఎందుకంటే ఆయనకి మన నడక, మన పడక, మన మాటలు, మన క్రియలు, మన ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు, మన అన్ని ప్రతి తెలిసే ఉన్నా మరుగై ఉన్నాయి ఆయనకి, అన్నీ తెలుసు. అదే మనిషి దగ్గర అయితే నేను చేయలేదు నా మీద అని ఎడితే అయ్యో చేయలేదు ఎవరే అనుకుంటాం. కానీ దేవుడి దగ్గర కుదురుతుందా? కుదరదు. తీర్పులో నుంచి మనం ఒక్కసారి కనుక వ్యక్తి తీర్పులోనికి పోతే ఏమవుతుందంట, ఎవని పేరైనను ఈ జీవ గ్రంథమందు రాయబడని ఎడలా వాడు ఎక్కడికి వెళ్తాడంట? వాడు ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 20:11 ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. 11 నుంచి చదువు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. ఎవరది? ఎవరు ధవళ సింహాసనం కూర్చుంది? యేసు ప్రభు. ఒకరిని చూచితిని. ఏమైందంటే అప్పుడు భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయింది. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఏంటిది? తీర్పు. దేవుడు ఈ తీర్పు నుంచి తప్పించడానికి యేసు మన కోసం వచ్చాడు. మారు మనసు పొందిన వాళ్ళేమో తప్పించబడ్డారు, మారు మనసు లేని వాళ్ళు ఈ తీర్పు కోసం సిద్ధపడండి. యు హావ్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్. తర్వాత చదవమ్మా. కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడినట్లా చూచుకుని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. గమనించాలి, గ్రంథములు విప్పబడెను. ఏం గ్రంథము? గ్రంథములు అంటే ప్రతి వ్యక్తి దగ్గర దేవుడికి ఒక అకౌంట్ ఉంది. మారు మనసు పొందినా పొందకపోయినా ప్రతి వ్యక్తి దగ్గర దేవుడికి ఒక అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం బయట దేశాన్ని చదువుకోవడానికి వెళ్ళామనుకోండి, వెళ్ళగానే ఫస్ట్ ఏం చేస్తారు? వీసా అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత వెంటనే వెళ్ళి బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయి అంటారు. నువ్వు చదువుకోవడానికి వెళ్ళావు కదా, అకౌంట్ ఓపెన్ చేయి. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇక్కడి నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి అకౌంట్ ఓపెన్ చేసి నీకు ఖర్చులకు కావాల్సిన డబ్బులు ఇక్కడి నుంచే ఆ అకౌంట్లో జమ చేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలి. వాడు చూపించాలి, ఈ బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది, కాస్మోస్ బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది, చూపించాలి. గ్రంథములు విప్పబడేను. నువ్వు పుట్టినప్పుడే ఏంటి, దేవుడు నీ పేరున ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు. అందుకే ఏమన్నాడు దావీదు మహారాజు, నేను కూర్చుంట, నేను లేచుట, నేను నీకు తెలియదు. తలంపు నాకు రాకమునిపే నీవు దాన్ని, మాట నా నోటికి రాకమునిపే నీవు బాగా దాన్ని గ్రహించి ఉన్నావు. గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము. దేని చూస్తాడు దేవుడు? ముందు జీవ గ్రంథం చూస్తాడు, బుక్ ఆఫ్ లైఫ్. ఈ జీవ గ్రంథంలో నీ పేరు లేదని తెలుసు ఉంటే అక్కడ ఉండవు నువ్వు. ఎవరైతే అందుకే ఈ భయంకరమైన తీర్పు నుంచి తప్పించడానికి దేవుడు వచ్చాడు. చదవమ్మా. వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చెప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ మృతులు? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల్లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరి పేరైన జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. చాలా స్పష్టంగా ఉంది దేవుని మాట. నువ్వు ఆలోచన, యేసు నేను తప్పించడానికి వచ్చాడు ఆ మరణం నుంచి. నీ పేరు జీవ గ్రంథంలో ఉంటే ఓకే, లేకపోతే తీర్పు నుంచి నువ్వు నిలబడాల్సి వస్తుంది. యేసు వచ్చిందే నేను తప్పించడానికి. ఈరోజు ఇంకొక విషయం, 8వ విషయం నేర్చుకుందాం. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు?
మానవునికి పరిచారం చేయటానికి వచ్చాడు. మత్తయి సువార్త 20 మత్తయి సువార్త 20 అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని. ఎందుకు వచ్చాడు? మానవునికి పరిచారం అంటే సేవలు, సర్వీసెస్, మినిస్ట్రీ. ఇంగ్లీష్లో మినిస్ట్రీ అంటారు. మినిస్ట్రీ సేవ చేయడానికి వచ్చాడు. ఆయన సేవలు చేయించుకోవటానికి రాలేదు, మనకి సేవ చేయటానికి వచ్చాడు. ఆయన చేసిన సేవలు ఏంటి? ఆయన చేసిన సేవలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆత్మీయమైన సేవలు, స్పిరిచువల్ మినిస్ట్రీ. రెండవది ఫిజికల్ మినిస్ట్రీ, శరీర సంబంధమైన సేవలు కదా. శరీర సంబంధమైన సేవలు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఎవరైనా స్వస్థపరిచాడు? గుడ్డి వాళ్ళని, కుష్ఠరోగుల్ని, పక్షవాతం గల వాళ్ళని, మోగవాళ్ళని, చెవులు వాళ్ళని, ఇంకా దయ్యాలు పట్టిన వాళ్ళని, రక్తస్రావం గల వాళ్ళని, చనిపోయిన వాళ్ళని లేపాడు. ఇంకా భోజనం పెట్టాడా? ద్రాక్షరసం ఇచ్చాడు. అంటే ఫిజికల్ నీడ్స్. అమ్మా, శిష్యులు ఫిజికల్ గా ఈ లోక సంబంధంగా అంటే మనిషికి అవసరమైనది. ఇందిరాగాంధీ గారు ఒక సూత్రం చెప్పారు. ఏం కావాలి మా భారతదేశానికి అంటే రోటీ, కప్పడా ఆర్ మకాన్ అన్నది. ఏం కావాలి మా భారతీయులకి? రోటీ, కప్పడా అంటే రొట్టె కావాలి, బట్టలు కావాలి, ఆర్ మకాన్ కావాలి. చాలా పథకాలు ఉండే ఉన్నప్పుడు రైతులకి, ప్రజలకి. ఉచిత ఆహార పథకం, లేకపోతే పనికి ఆహార పథకం అని పెట్టింది. నువ్వు ఇన్ని గంటలు పని చేస్తే ఇంత గోధుమలు, ఇంత బియ్యం ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇందిరా ఉన్నప్పుడు, ఆవిడ ప్రభుత్వం ఉన్నప్పుడు. కప్పడా ఆర్ మకాన్. ఇందిరమ్మ ఇళ్ళు. పరిగెత్తారా మనలో పరిగెత్తారు. ఇవాళ పరుచుకుందంటే పరిగెత్తారని అర్థం. ఇందిరమ్మ ఇళ్ళు అక్కడి నుంచే వచ్చింది. రోటీ, కప్పడా ఆర్ మకాన్. దేవుడు కూడా ఏమంటున్నాడు? ఇవి ఫిజికల్ చేశాడు. ఎందుకు చేశాడు? అవి చేయటానికి ఆయన రాలా. అవి మనిషి యొక్క అవసరతలు. అవి తీరిస్తే మనిషి దేవుడి వైపు తిరుగుతాడు, దేవుని గురించి ఆలోచన చేస్తాడని దేవుడు వాటిని మనకి ఇచ్చాడు. మనం వాటి కోసమే రానవసరం లేదు. అవి చేస్తేనే దేవుడు అంటానికి కాదు. ఆయన వచ్చింది పరిచయం చేయడానికి. కాబట్టి మనము ఆయన తట్టు ప్రశాంతంగా, వీడు ఎందుకు టెన్షన్ పడిపోతున్నాడు మనిషి అంటే, ఓహో వీడికి రొట్టె లేదా, ఇది రొట్టె తీసుకో. ఓహో వీడు ఎందుకు ఇంత ఆత్రం, ఇదిగో ఈ జబ్బు ఉందా, ఓకే. వీడు ఎందుకు 38 ఏళ్ళ నుంచి కూర్చున్నాడంట అక్కడ, గుడ్డివాడు, భర్తలేమై ఎందుకు స్వస్థపరిచాడు? వాడు కళ్ళు లేవు కాబట్టి అక్కడ కూర్చొని అనుకున్నాడు. దేవుడు చేసిన పరిచర్యలు, శరీర పరిచర్యల సంగతి సరే, ఆత్మీయ పరిచర్యలు చేశాడు దేవుడు. ఆత్మీయ పరిచర్యలో ఒకటి ఏం చేశాడు? ఆయన మన పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం చేశాడు కదా. ప్రాయశ్చిత్తం చేశాడు. చూడండి, హెబ్రీ పత్రిక 9:28 ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఒక్కసారే ఆయన బలి అర్పించాడు. ఆయన చేసిన ఆత్మీయ పరిచర్య ఏంటి? ఆయన వచ్చింది ఎందుకు? తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడంట? అనేకుల పాపముల కోసం ఒక్కసారే బలి అర్పించాడు. ఓన్లీ వన్స్. ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు మన అమ్మగారు నేను పోట్లాడుతున్నాం అనుకోండి,
పోరాడుతుంటే అరే రే తప్పు చేశాను, అయ్యో నేను అమ్మగారిని తప్పుగా మాట్లాడాను అని యాజకులు అయ్యా యాజకులు గారు నేను ఇట్లా తప్పు చేశానయ్యా, ఇట్లా మరి అమ్మగారిని పొరపాటు మాట్లాడానంటే అవునా చేసావా, అయితే ధర్మశాస్త్ర ప్రకారం శిక్షార్హుడివి, అయ్యయ్యో ఏం చేయాలి తప్పైంది బాంచనంటే సరే ఎంత నువ్వేం పని చేస్తావు, అయ్యా నేను కూలి పని చేస్తాను, అవునా అయితే గొర్రెపిల్ల తేగలవా, అయ్యే అంత డబ్బులు లేవయ్యా నా దగ్గర అంత డబ్బులు, సరే లేవు కదా, ఒక తెల్లని పావురాన్ని సంవత్సరంలో పావురాన్ని కొనుక్కొని తీసుకుని రాపో అంటాడు, తీసుకొస్తా, అక్కడ అమ్ముతుంటారులే కదా, తీసుకొస్తే ఏం చేయాలి, ఆ యాజకుడికి ఇస్తే యాజకుడు ఏం చేస్తాడు, ఆ పావురాన్ని అక్కడ పెట్టి ఆ పావురం తల మీద చేయి పెట్టి అయ్యా నేను అమ్మగారితో తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించంటే ఆయన కూడా ప్రార్థన చేసి ఆ పావురాన్ని అక్కడ వధించి ఆ రక్తం అంతా బలిపెట్టిన చుట్టూ పోసి ఆ పావురాన్ని అక్కడ దహించేస్తాడు. పాప పరిహారార్థ బలి అంటాం దాన్ని. అంటే నేను ఒక తప్పు చేశాను కాబట్టి, నేను అమ్మగారితో తప్పుగా మాట్లాడాను కాబట్టి ఆ తప్పుని కప్పటానికి పావురం యొక్క రక్తం నా కొరకు చిందించబడింది. మళ్ళీ కొద్ది రోజులు అయిపోతే ఎవరితో చిచి ఎవరితో మంచిగా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, చాలా బుద్ధిమంతులాగా ఉండాలి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళతో ఏం పడమంటది సమాధానం. మళ్ళీ ఎవరి దగ్గర పోవాలి ఇప్పుడు, యాజకుడు. ఏమయ్యా ఎన్నిసార్లు వస్తావు అంట ఆయన ఏమంటాడు, ఇక తెలియలేదయ్యా ఎందుకు వచ్చావు నువ్వు, ఈసారి ఏం చేసినా ఈసారి తప్పకుండా ఏం తేవాలి నువ్వు, మేక పిల్లని తేవాల్సిందే. అప్పో చేసి ఎవరినో పట్టుకొని తీసుకెళ్తాను, మళ్ళా ఒప్పుకుంటా. ఆయన సంగతి నాది, ఇంకా నేను మాత్రం దేవునితో సరి చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇక ఇంకే లైఫ్లో రొటీన్గా నడుస్తూనే ఉంటుంది ఇది. యేసు ప్రభు ఒక్కసారే వీటన్నిటికీ బలి చేశాడు. దయచేసి అర్థం చేసుకోండి, మాటికి దేవుని దగ్గరికి వెళ్ళి బలి అర్పించే అవసరం లేకుండా యేసు ప్రభు వచ్చింది ఏంటంటే ఒక్కసారే బలి చేశాడు, ఒక్కసారే చేశాడు. మళ్ళీ ఆ వాక్యం చదువుదాం మనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. ఇప్పుడు మనసు పెట్టండి దాని మీద 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము, అది తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. అది రెండవ రక్షణ గురించి చెప్తున్నాడు. అయితే మరి ఒక్కసారే బలి అర్పించాడు, అందుకే యేసు వచ్చాడు. నేను బాగైనాక దేవుడి దగ్గరికి వస్తాను, నేను ఇట్లా వస్తే నన్ను ఒప్పుకోడేమో, నాకు సంగతి అర్థం కాదు. మనం చెప్పే కారణాలు. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చింది అనుకో, ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, ఎప్పుడు వెళ్ళాలి, మాట్లాడరేంటండి, ఉన్నారా నాతో పాటు పైన తిరుగుతున్నారు క్రిస్మస్ షాపింగ్. హలో, ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, ఆగు తగ్గినాక వెళ్తా అంటావా, అప్పుడు అంటావా, ఎప్పుడు వెళ్ళాలి, కడుపు నొప్పి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలా, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్దావా ఇప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, జ్వరం వచ్చింది ఎప్పుడు వెళ్ళాలి, తగ్గినాక వెళ్తావా, తగ్గక ముందు వెళ్తాం, అది కావాలి నాకు, తగ్గక ముందే వెళ్తాం. యేసు ప్రభు నీ కోసం చేసిన బలియాగా నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు పాపిగానే దేవుడి దగ్గర పోవాలి, నువ్వు పరిశుద్ధుడిగా వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఏం చెప్పాడు, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అన్నాడు. నువ్వు పాపిని, దేవా నేను పాపిని, నా జీవితం పాపమయమైంది, నేను పనికిమాలిన వ్యక్తిని, నాకు నువ్వు కావాలని నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను మారుస్తాడు. ఆయన చేసిన బలియాగం అటువంటి ఒక్కసారే నీ కోసం బలి చేయబడి, ఓన్లీ వన్ టైం పేమెంట్ అంటారు కదా, లైఫ్ టైం పేమెంట్ అంటారు దీన్ని, జీవిత కాలపు చెల్లింపు. యేసు ప్రభు చెల్లించేశాడు, అందుకే ఆయన వచ్చాడు. నువ్వు దాన్ని వాడుకోకపోతే ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయలేడు దాన్ని. అక్కడ ఇంకో మాట ఉంది చూడండి, 10వ అధ్యాయం మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం.
మనుష్య కుమారుడు ఆ. పరిచారం చేయించుకున్నటకు రాలేదు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. విమోచన క్రయధనం చెల్లించాడు ఆయన వచ్చి. విమోచన క్రయధనము అంటే ఇప్పుడు చట్టాలు మారినాయి, పరిస్థితులు మారినాయి కాబట్టి ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తున్నామండి, హెల్మెట్ పెట్టుకోలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎట్లా వేస్తున్నారు ఫైన్? 10 ఏళ్ల క్రితం ఎట్లా వేసేవాళ్ళు? బండి నడిపే వాళ్ళ కన్నా నడపని వాళ్ళకి చాలా ఉత్సాహం అండి. అంటే వెనకాల కూర్చొని చూస్తూ ఉంటారు కదా. ఏమయ్యా బాబు, ఇంతకుముందు ఎట్లా వేసేవాళ్ళు పెనాల్టీ? శ్రీనివాస్ బండి ఆఫ్ చేసేవాళ్ళు, ఆఫ్ చేసి పెనాల్టీ అని కట్టేవాళ్ళ దానికి. అంతకుముందు 10 ఏళ్ల క్రితం మాట మాట్లాడుతున్నాను నేను, 10 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళు. అంటే 2014లో ఎట్లా వేసేవాళ్ళు? అప్పుడు బండి లేదు నాకంటావా? పట్టుకొని ఆపేవాడు, అనేవాడు. ఆపి ఫైన్ ఎందుకు వేసేవాళ్ళు? హెల్మెట్ ఉందా అనేవాడు. అంటే మనం నీళ్ళు రాయరా బండి ఏపీ 28 రాయ్. మనం ఏం మాట్లాడి తక్కువ వేస్తాడు, ఏం మాట్లాడతారు తప్ప అయిపోయింది సార్ అంటే 500 కట్టేలు. అంతేనా? ఎక్కువ మాట్లాడకంతే ఎంత వస్తాడు? సెక్షన్లు కొడతా ఉంటాడు, లైట్లు కొడుతుంటాడు, కొట్టి ఎంత ఇక 2200 అయింది. అప్పుడు పద్ధతి. యేసు ప్రభు ఏం చేశాడు? క్రయధనం చెల్లించాడు. దానికి లేదు, మన రాసిచ్చింది తీసుకెళ్తాం, ఈ సేవకి తీసుకెళ్తాం, వాడు ఎంత 2500, దానికి ఇంకా 125 రూపాయలు కలుపు, ఇది సేవా రుసుము, అంతేనా? 2665 రూపాయలు కడితే వాడు ఒక రసీదు ఇస్తాడు. ఆ రసీదు వాడు అప్డేట్ చేసుకుంటాడు, లేకపోతే మనం ఈసారి పట్టుకున్నప్పుడు వాడికి చూపించాలి. క్రయధనం అంటే మనం ఏదైతే తప్పు చేశామో దానికి చెల్లించాము, ర్యామ్సమ్ చెల్లించాము, క్రయధనం చెల్లించాము. విమోచన మనల్ని రక్షించటానికి యేసు ప్రభువు క్రయధనం చెల్లించాడు, పెనాల్టీ చెల్లించాడు. మీకు ఇంకొక సంగతి నేను మీకు బాగా గుర్తున్న సంగతి చెప్తాను. చూడండి, పిల్లల్ని ఎత్తుకొని పోతారు, లేకపోతే పిల్లల్ని ఎత్తుకొని పోయారు అనుకో, అప్పుడప్పుడు అరే నన్ను ఎవడన్నా ఎత్తుకెళ్తే బాగుంటుంది అనుకున్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నిన్ను ఎత్తుకెళ్తే నీ తల మీద 10 రూపాయలు పెట్టి ఆ చౌరస్తా మీద నిలబెట్టినా నిన్ను ఎవరు ఎత్తుకెళ్ళారు రానేవాళ్ళు. ఎత్తుకెళ్తే ఏం చేస్తారు? 2 రోజుల తర్వాత తెలుసు కదా మీకు, ఏం చేస్తారు? 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తారు. ఏమని? ఎవరు? వరలక్ష్మి నీకు కావాలంటే మా పేరు మీద 8 ఎకరాలు అమ్మి నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి అని పెట్టేస్తారు. అవునా కాదా? అప్పుడే అందరూ తచ్చని పడి ఊరి పెద్దలు పిలిచి ఆలయ చెప్పి మళ్ళీ ఇంకా ఫోన్ చేస్తాడు. ఈ విషయం వేరే వాళ్ళకి చెప్తే వరలక్ష్మి చున్నీ తప్ప మీకేం దొరకదు. సో ఏం చేస్తారు? లాస్ట్కి క్రయధనం అంటారు. ఎంత? 8 కోట్ల రూపాయలు కింద మీద పడి అది ఇది చేసి తీసుకెళ్ళి వాడికి ఇచ్చి అలా అక్కని తీసుకొని ఏది దెబ్బతిన్న కోళ్ళలాగా వస్తాడు వాళ్ళు పట్టుకొని. ఎందుకు? ఎంత పోయి వాళ్ళ అక్క విడుదల అంటే వరలక్ష్మి గారు విడుదల పొందాలంటే ఎంత చెల్లించాల్సి వచ్చింది? 8 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. యేసు దీన్ని ఏమంటాము అంటే క్రయధనము, విమోచన క్రయధనం, పెనాల్టీ, ర్యామ్సమ్ అంటారు ఇంగ్లీష్లో, ర్యామ్సమ్. యేసు ప్రభు సైతాన్ నుంచి, పాపం నుంచి మనం విడుదల చేయడానికి ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే యేసు ప్రభు వచ్చాడు. మనకి అవగాహన లేక లోకమంతా అలా వెళ్ళిపోతున్నారు కాబట్టి సంబరాలు చేద్దాము, గుడ్ సంబరాలు చెయ్యాలి, కానీ ఏ ఉద్దేశంతో చేయాలి? యేసు ప్రభు ఏం చేశారు? అయ్యో దేవా, నువ్వు నన్ను విమోచించటానికి నీ పరలోక రాజ్యాన్ని వదిలి దైవజనుడిగా, దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు. స్తుతి ఆరాధన మర్చి వదిలేశావు, దేవదూతల ఆరాధన వదిలేశావు, పరిశుద్ధ స్థలంలో
ఆ పరిశుద్ధ పరిస్థితుల్ని పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి నా కోసం పశువుల పాక ఒక బలి పంచగా వచ్చావు. మామూలు వ్యక్తిగా బ్రతికావు ప్రభా. నాకు ఎంత చేసావు ప్రభా. నిజంగా నేను అంటాను కదా, నేను ఎప్పుడు అనుకుంటాను ప్రభా, నువ్వు నా కోసం రాకపోయినట్లయితే నేను ఎక్కడుండేవాడిని? వేరే బస్ ఏ పాపంలో ఉండేవాడిను, ఎప్పుడో చనిపోయేవాడు, ఏ నరకంలో ఉండేవాడిను. యేసు ప్రభు నన్ను ప్రేమించి నేను రాకమునిపై ఇంత దీని వెనకాల ఉందన్న సంగతి నాకు తెలియకపోయినా ఆయన నన్ను ప్రేమించి నా కోసం క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. అదండి క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఆ సంతోషంలోనే అయ్యో నన్ను రక్షించిన నా రక్షకుడు నా కోసం పుట్టాడు అన్న సంతోషంలో ఆ కృతజ్ఞతతో క్రిస్మస్ చేసుకోవడం తప్పులేదు. కానీ క్రిస్మస్ యొక్క భావాన్ని పక్కన పెట్టి క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని అవతల జరిపేసి మనం ఇష్టపడ్డట్టు ఇది క్రిస్మస్, ఇది సంబరాలు అంటే మాత్రం మనము నిజమైన క్రిస్మస్ చేయటం లేదని అర్థం. సో ఇంకొక కారణం చూద్దాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఇంకొక కారణం ఉంది. ఎందుకు వచ్చాడు? సత్యము గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. సత్యం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడిగారు. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చాడంట? సత్యమును గూర్చి సత్యం చెప్పడానికి రాలేదు, సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పడానికి వచ్చాడు. అంటే ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి వచ్చాడంటే ఆయన క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు ఆయన? 38 వచ్చిన సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యము అనగా ఏమిటి అని అడిగాడు అని ఆయనతో చెప్పాను. యేసు ప్రభువుని సిలువ వేయటానికి ఆఖరి ఫైనల్ డెస్టినేషన్ సిలువ. ఎవరో పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు ఈయన విచారణ చేయడానికి ఏమయ్యా నువ్వు రాజువా అని అడిగాడు. అంటే ఇది ఏమన్నాడు? నీవు అన్నట్టే నేను రాజునే అని చెప్పాడు. అవునా నువ్వు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే నువ్వు రాజు. నేను సత్యమును గూర్చి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకానికి వచ్చాను అన్నాడు. అంటే పిలాతు అడిగాడు, ఎంత సరిగా సత్యం అంటే ఏంటి అని అడిగాడు. సత్యముని గూర్చి సాక్ష్యం చెప్పాలి. సత్యం అంటే ఏంటి తెలుసా మీకు? ఏంటి ఆ సత్యం? ప్రమాణం చేస్తారు కోర్టులో. చేశారా? ఎప్పుడైనా చూసారా కోర్టుకి? సినిమాల్లో టీవీలో కాదు నేను చెప్పేది. ఏమంటారు? అక్కడ పుస్తకం ఉంటుంది, కొన్ని భగవద్గీత ఉంటుంది, ఎక్కువ భగవద్గీతే ఉంటుంది అక్కడ. కొన్నిసార్లు వేరే పుస్తకాలు ఉంటాయి. బైబిల్ చాలా తక్కువ కనిపిస్తుంది. అయితే ఏమని ప్రమాణం చేస్తారు తెలుసా మీకు? తెలియదా? తెలుసా లేదా? భలే ప్రమాణం ఉంటుంది. ఏమంటుందంటే నేను జగదీష్ కుమార్ అని నేను అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని ఇక ఆ పుస్తకం మీద చేపెట్టి ప్రమాణము చేస్తున్నాను అన్నాడు. సత్యమే చెప్తాను, నిజమే చెప్తాను. ఐ విల్ టెల్ ద ట్రూత్. సత్యం అంటే ఏంటి? 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప. చాలమ్మా. ఏమన్నాడు యేసు ప్రభు? సత్యం అంటే ఎవరంట? నేనే. యేసు ప్రభువే సత్యమైన దేవుడు. ఆయన సత్యమును గురించి, దేవుని గురించిన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. అరే బాబు, మీరందరూ కూడా జీవం లేని వాటిని ఆరాధిస్తున్నారు, మీకు తెలియని దేవుళ్ళని మీరు ఆరాధిస్తున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.
సో సత్యముని గూర్చిన సాక్ష్యం చెప్పడానికి యేసుప్రభు వచ్చాడు. ఇంకొక మాట చూద్దాం చూడండి. ఇంకో మాట ఉంది ఇక్కడ 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే నీ సత్యము. వాక్యమే సత్యము. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము సత్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. జాన్ 1:1. అందరూ బైబిల్ తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఏంటంట? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందుకే మన దేశంలో ఒక మంచి ఆచారం ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు లేకపోతే వివాహ పత్రికలు అన్యజనులు ముద్రించినప్పుడు ఒక అక్షరం రాస్తారు. ఏంటది? ఇట్లా రాస్తారు. ఇట్లా ఉంటుంది. అంటే ఏంటది? ఓం. ఓం అంటే ఓంకారమై ఉన్న దేవుడా, వాక్యమై ఉన్న. ఓంకారం అంటే శబ్దం. శబ్దం, ఓంకార శబ్దం. అంటే దేవుడు ఎట్లా ఉన్నాడు? దేవుడు ఓంకార రూపంలో ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవా. ఆ వాక్యముని గురించి, సత్యాన్ని సాక్ష్యం చెప్పడానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభువే దేవుడు అన్న సత్యం ఆయన రుజువు చేయడానికి వచ్చాడు. ఆయన వచ్చిందే దానికి. ప్రజలకి ఎందుకు మరి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇంతమంది దేవతలు, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారంటే మనిషికి జ్ఞానం లేదు. మనిషి ఎప్పుడు ఇట్లా ఆలోచన చేశాడు. దేవుడు ఓకే, దేవుడు ఉన్నాడు, సరే చేశాడు, అంతా ఓకే. మరి దేవుడు 4 దిక్కులో చూడాలి కదా. చూడాలి వద్దా? చూడాలి. ఎట్లా చూస్తాడు మరి? ఇప్పుడు ఇటు చూస్తున్నాను, ఈ పక్కనేమవుతుంది, ఇక్కడేమవుతుంది, వెనకాలేమవుతుంది, ఈమె ఏం చేస్తుంది, ఇక్కడ ఏసీ నడుస్తుందా లేదా, వెనకాల మరి ఏమైనా జరుగుతుందా, వెనకాల ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎట్లా చూడాలి? ఇట్లా తిప్పి చూస్తే మీరు ఇక్కడ ఏమైనా చేసేస్తారు మళ్ళీ. అందుకే మనిషి ఏం చేశాడు? తన అజ్ఞానాన్ని బట్టి దేవుడికి ఎన్ని తలలు పెట్టాడు? 4 తలలు పెట్టాడు. మరి సర్వాంతర్యామి అయిన దేవుడిని ఇప్పుడే పొద్దునే విన్నాం. ఆయన ఏమన్నా చేయగలడు, సర్వశక్తి మంతుడు. 2 చేతులు సరిపోతాయా? నాకు సరిపోతాయా? సరిపోవు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? మనిషి ఏం చేశాడు? ఈయనకి 2 చేతులు కాదు, పోనీ 3 పెడితే ఫోటోకి పనికిరాడు. అదేదో ఒక తోకలాగా ఉంటుంది కాబట్టి ఇంకొకటి పెట్టాడు 4. మరి 4 కాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే ఆల్రెడీ 4 కాళ్ళ, అయ్యో దేవుడు కూడా 4 కాళ్ళనే పెరుగుతాను, 4 కాళ్ళు పెట్టి. తోక ఎందుకు పెట్టలేదు? ఆల్రెడీ. రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. దయచేసి మనం మన యొక్క అజ్ఞానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనిషి తన అజ్ఞానాన్ని బట్టి దేవునికి ఏమిచ్చాడంట? 1వ అధ్యాయం 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అది దేవుడు ఏం చేశాడు? వాక్యం అయ్యా అది కాదు, జీవం గల దేవుణ్ణి నేనే, వాక్య స్వరూపమైన దేవుణ్ణి నేనే. వాక్యానికి యేసుప్రభువుకి ఏం సంబంధం? వాక్య అయిన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం ఏ వాక్యము? పైన 1:1 ఉంది. ఆది యందు దేవుడు ఆది యందు వాక్యం ఉండను అన్న ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఆ వాక్యానికి శరీరం తగిలిచ్చాడు తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్యమై ఉన్న దేవుడు. దాని గురించి ఆయన సాక్ష్యం చెప్తాను. నేను సత్యవంతుడైన దేవుణ్ణి, నేను సజీవుడైన దేవుణ్ణి, నేను జీవం గల దేవుణ్ణి. యేసు ఏమన్నాడు తెలుసా?
నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కాదు, నా ప్రాణము తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కాదు. ఎందుకంటే ఆయన ఎవరో పంపితే వచ్చిన వ్యక్తి కాదు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం యేసు ప్రభు యొక్క జన్మము ఆల్రెడీ ప్లాన్ చేయబడింది, ఆల్రెడీ ప్రణాళిక చేయబడింది. తండ్రి అయిన దేవుడు సృష్టి జరిగిన తర్వాత, ఆదాము అవ్వలు తప్పిపోయిన తర్వాత దేవుడు ప్లాన్ చేశాడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాలి, ఏ టైంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, పరిస్థితులు ఎలా ఉండాలి, ఆయన ఎలా బ్రతకాలి, ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు ఆయన ఏమేం పనులు చేయాలి, ఆయన యొక్క జీవితం అంతా ప్లాన్ చేయబడింది అనమాట. ఆల్రెడీ దాన్ని దేవుడు ప్రణాళిక వేసి కింద పంపించాడు. ఆయన రాకముందే బైబిల్లో రాయబడ్డది ఆయన ఎక్కడ పుట్టాలి. ఏంటది, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం అక్కడ చూడండి, ఆయన ఎవరికి పుట్టాలో అక్కడే ముందే చెప్పేస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేస్తును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టదు అని చెప్పాను. నీకును స్త్రీకిని ఎవరితో మాట్లాడుతున్నాడు? పాముతో చెప్తున్నాడు. నీకు స్త్రీకి, నీ సంతానమునకు ఆమె సంతానం. గమనించాలి, ఆమె సంతానం అంటే మనందరం ఎవరి సంతానం? మనం స్త్రీ సంతానమా పురుష సంతానమా? ఏమయ్యా పురుష సంతానం, మరి స్త్రీ సంతానం మెల్లగా మీ ఆవిడని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నావులే. స్త్రీ సంతానం పురుష సంతానం అంటే మనము పురుష సంతానం. మరి స్త్రీ సంతానం ఎవరు? యేసు ప్రభు ఒక్కడే స్త్రీ సంతానం. రాయబడిందా యేసు ప్రభు యొక్క? రాయబడిందా లేదా? యేసు ప్రభు ఎక్కడ పుట్టాలో రాయబడిందా? రాయబడింది. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాలో రాయబడింది. యేసు ప్రభు యొక్క టైం టేబుల్ దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను మీతో. యేసు ప్రభు యొక్క జన్మ మొత్తం ఆ టైం టేబుల్ మొత్తం ఉంది, బైబిల్లో ఉంది. సో ఆ వాక్యము సత్యము, దాని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. నేను మీకోసం చనిపోవడానికి వచ్చాను. ఆయన జీవం గల దేవుడు రుజువు చేశాడా? ప్రకృతి ఆయనకు లోబడిందా? పావాయ అందా? లోబడిందా? సముద్రం లోబడిందా? గాలి, ప్రకృతి, వర్షాలు, మరణము, పరిస్థితులు లోపడే లేవా? ఎందుకు లోపడింది కదా? ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి ఆయనకి ఆయన సర్వం ఎరిగినవాడు. అంతా ఆయన చేతిలో ఉంది కాబట్టి రొట్టెలు ఏమంటే రొట్టెలు పెరిగినాయి, ద్రాక్షారసం నీళ్ళగా మారమంటే నీళ్ళగా మారింది, చచ్చిపోయిన లేరా బాబు బయటికి రమ్మంటే వచ్చాడు, నువ్వు వెళ్ళి కోనేట్లో కళ్ళు కడుక్కోమంటే కడుక్కున్నాడు. ఆయన మాటకి విలువ ఉంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన ఏం చెప్తే జరిగింది. సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. 9 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి మనం ఈరోజు 8వ విషయంగా ఏం నేర్చుకున్నాం? మానవుని పరిచారం చేయటానికి వచ్చాడు. తర్వాత క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తర్వాత సత్యముని గురించి. ఇంకోటి చివరిగా ఆయన ఎందుకు వచ్చాడు చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చాలమ్మా, ఎందుకు వచ్చాడు? సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆయన వచ్చిన పనిలో లాస్ట్ పని ఏంటది? సువార్త ప్రకటించ, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడంట. బీదలకు సువార్త ఇంత చేస్తే మనం పోయి చెప్పమంటే మనం చెప్పమని ఆయన తెలుసు. ఆయన చెప్పమన్నా మనం చెప్పట్లేదు, కానీ ఆయన ముందే తెలుసు. అందుకే ఆయన ఏం చేశాడు? ముందు సువార్త ప్రకటించాడు. ఇప్పుడు తల పైకి ఎత్తండి, ఇందాక కాదు, ఇప్పుడు ఎత్తండి తల పైకి.
మనకేం చెప్పాడు? మనకేం చెప్పాడు కదా? చెప్పాడు. మనకి చెప్పడానికి ముందు ఆయన వచ్చిన పని కూడా అదే. ఆయన వచ్చిన పనుల్లో 10వ పని ఏంటి? లాస్ట్ పని ఏంటంటే సువార్త ప్రకటించు, సువార్త చెప్పటం. ఆయన సువార్త చెప్పాడా? చెప్పలేదా? ఎట్లా చెప్పాడు సువార్త? ఆయన ఉపమానాలు చెప్పాడు. ఆయన చేసిన క్రియ ద్వారా ఏమైంది? దేవుని మహిమపరిచారు. అరే బాబు, ధర్మశాస్త్రం ఏమంటుంది? కంటికి కన్ను పంటికి పన్ను అంట. అట్లా కాదు, క్షమించుకోమని చెప్పాడు. ఒకరినొకరు క్షమించండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తూ ప్రతివాడు, అంతకుముందు ఏమన్నాడు? మోహపు చూపుకి ఏం వాల్యూ లేదు ధర్మశాస్త్రం. నువ్వు తప్పు చేస్తేనే పాపం, వ్యభిచారం. ఒక స్త్రీ ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళినా, ఒక పురుషుడు ఒక స్త్రీతో శారీరకంగా పాపం చేస్తేనే, కలుసుకుంటేనే, శారీరక ఐక్యత జరిగితేనే పాపం ధర్మశాస్త్ర ప్రకారం. అప్పటిదాకా చూసుకుంటే ఏం లేదు, ఆ రూల్ లేదు. అప్పుడు ధర్మశాస్త్రం నువ్వు యాక్షన్ ఉండాలి అక్కడ. ఇట్ షుడ్ బి ఇన్ యాక్షన్. నువ్వు పాపము క్రియల్లో ఉంటేనే ధర్మశాస్త్రం అధిగమించినట్టు. అయితే దేవుడు ఏమన్నాడు? కాదు. ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తూ ప్రతివాడును అతడు అప్పుడే ఆమెతో పాపము చేసి ఉన్నాడు. సువార్త చెప్పాడు, స్పష్టత ఇచ్చాడా లేదా? దీనివల్ల ప్రజలకి ఏమర్థమైంది? ఓహో, నేను ఇన్ని రోజులు చేసేది, మీరు పుదీనాలోను జీలకర్రలోను 10వ భాగం ఇస్తారు, కానీ మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. చెప్పాడా? దేవునికి కావాల్సింది మీరు పుదీనాలో, జీలకర్రలో, పసుపులో 10వ భాగం ఇవ్వటం కాదయ్యా, మీ హృదయాలు మంచిగా ఉండాలి. చెప్పాడా లేదా? తర్వాత మీరు పళ్ళెము, గ్లాసు బయట కడుగుతారు, కానీ బిందె బయట కడుగుతారు, అది అవి లోపల మురికితో ఉన్నాయి, దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ ఉన్నాయి అంటాడు. అంటే పాకులు పట్టున్నాయి లోపలంతా అన్నాడా లేదా? అందు ఏమన్నాడు? మీరు ముందు పళ్ళెన్ని, గ్లాసును లోపలతో పాటు బయటతో పాటు లోపల కూడా కడగండి అన్నాడు. చెప్పాడా లేదా సువార్త? మన హృదయం యొక్క పరిస్థితి వివరించాడా లేదా? ఏంటండి బెల్లం కొట్టుకుని రాయలాగున్నారు అందరూ? అర్థమవుతుందా లేదా? చెప్పాడు లేదా మరి సువార్త? చెప్పాడా? మన హృదయం యొక్క పరిస్థితిని ఆ పిక్చర్ ఇచ్చాడు అక్కడ. ఎస్, ఇచ్చాడు. చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ లోపలి నుండి అనగా మనుషుల హృదయం, అది మన పిక్చర్ ఇస్తున్నాడు వాళ్ళకి, మనకు కూడా ఇస్తాడు. మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, 16 లిస్ట్ వస్తుంది మొత్తం. ఏం చెప్పాడు? అరే బాబు, ఇవన్నీ నీ మనసులో పెట్టుకొని నువ్వు శుక్రవారం నేను ఉపవాసం చేస్తాను డమ్కా కొట్టి 10 మందిని పిలిచి స్తందన వేయటం కాదురా నాయన. ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఇవన్నీ మనిషి హృదయములో నుండి బయలువెడలి, లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. నువ్వు మాట్లాడటం నచ్చి నువ్వు ఏదో స్థుతి పాడి చెప్పటం బట్టి కాదురా నాయన, నీ హృదయము చెడిపోయింది. సువార్త చెప్పాడా? మరి మనకేం చెప్పాడు? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మనకేం చెప్పాడు చూద్దాం. మనకేం చెప్పాడు? ఆయన సువార్త చెప్పడానికి వచ్చాడు, కరెక్టే. మరి మనకేం చెప్పాడు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనకి అస్సలు బైబిల్లో నచ్చని ఒక మంచి వాక్యం ఏంటంటే ఇది. అంతేనా? చూడుము, నిన్ను నా చేతుల మీద చెక్కి ఉన్నాను. ఇష్టం లేదా? ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అందరికి ఇష్టమేనా? ఆయన ఎడం చేయొత్తాడు అంటే ఈ ఎడం ఇష్టమా? ఏమా నీకు ఇష్టం లేదా? మరి అదే ఇష్టం. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. ఒక్క చేయి కాదు కదా, తల కూడా కింద టింగ్ అని పడిపోయింది. ఎందుకు ఇష్టం లేదు మనకి.
వీ డోంట్ లైక్ ఇప్పుడు కూర్చోబెట్టి నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఓకే సార్, ఎంతసేపు కూర్చోండి అంతసేపు కూర్చుంటా, పల్లి లేపుకుంటా తింటా కూర్చుంటా. అట్లా కాదా? నువ్వు నెలకు ఒకసారి వెళ్ళి 10 మందిని కలిసి నాకు చెప్పి రావాయి అంటే బండిస్తారా సార్? బండిస్తారా సార్? బండిస్తారా? ఇస్తలేపో అంటే మరి బండిస్తారు కానీ డ్రైవర్ వి హ్యావ్ సో మెనీ. నీకు చెప్పింది దేవుడు, ఆయన చేశాడు, నేను చేయమంటున్నాడు, నువ్వు చేస్తున్నావా అంటే ఏం చెప్తావు? ఏమంటే 2024లో నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు? Hmm? 2024 ఇంకా 2 వారాలు అయిపోద్ది కదా. 22, 29 అయిపోద్దా? ఎంత 15వ తారీఖు, ఇంకా 16 రోజులు 2024 అయిపోద్ది. నువ్వు ఎంతమంది సువార్త చెప్పావు? ఎంతమంది చెప్పావు? కనీసం ఒకరికి చెప్పావు? ఒక్కరికి ఎందుకంటే కిందకి వెళ్ళాను, సగం మందికి చెప్పావని నేను అడగలేదు. సగం మంది చెప్పలేదు కదా, అంటే 1.5 మందికి చెప్పావా అంటే ఒకరిని సగంన్నరకి చెప్పావా? అట్లా అడగలేదు. కనీసం ఒక్కరికి చెప్పావా? ఒక్కరికి చెప్తే ఒకసారి చేయొచ్చు నీవు. ఒక్కరికి. నేను 2024 ఒక్కరికి చెప్పానండి, థ్యాంక్ గాడ్. 2 చెప్పారు, ఒక్కరికి చెప్పారు సువార్త చెప్పారు. ఆ ఒక్కరన్నా చర్చికి వచ్చారా? మళ్ళా పడిపోయింది కదా. అంటే ఏం చెప్పావు? ఒక్కరికి కనీసం ఒక్కరికి చెప్పావు. అదొకటే. అంటే జస్ట్ ఇప్పుడు హోంవర్క్ చేసావా అంటే ఏమంటారు? చేశాను సార్. ఎంతమంది చేయలేదు అని అక్కడ దాకా పోలే. హోంవర్క్ చేసావా? చేశాను. మరి కంప్లీట్గా చేసావా? ఆ తర్వాత స్టెప్. ఫస్ట్ అయితే హోంవర్క్ చేసిన వాళ్ళ లిస్ట్లో నేను ఉన్నాను. మరి ఏం చేసినావు హోంవర్క్? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏది? లెక్కల ఆన్సర్ వచ్చిందా? రాలేదు. మరి హోంవర్క్ చేసి ఏం లాభం? హోంవర్క్ చేసి ఏం లాభం? ఇప్పుడు ఏదన్నా ఒక పని చేస్తే దానికి ఫలితం రావాలా వద్దా? రావాలా? పొయ్యి మీద బియ్యం పెట్టావనుకో, ఏం కావాలి? అన్నం అవ్వాలా వద్దా? అవ్వకపోతే మన పరిస్థితి అంతే. సువార్త చెప్పినావా లేదా? ఎంతమంది చెప్పినావు? 1 మంది. ఏమైంది? ఏం కాలే. చిన్నప్పుడు మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడి పేరు ఏదో ఉండేది. మాకు ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉండేవి. తెలుగు పరీక్షలో అన్నీ అడిగాడు. గ్రామర్ అడిగాడు. వ్యాకరణము, శ్లోకాలు, సందులు, సమోసాలు. మన సమోసా కాదు. తర్వాత ఎన్ని అడిగాడు? వ్యాకరణము ఏముంటాయి కదా, ఎన్ని అడిగాడు? ఛందస్సు, సబ్బులు అన్ని అడిగాడు. మేము కింద మీద అవుతున్నాము. వీడేమో అడిషనల్ షీట్ తీసుకుంటున్నాడు వీడు. గోపాల్ ఏంట్రా అంటే ఉండన్నా అన్నాడు. సరే గోపాల్ ఏం రాసినావు? చీరా నాకు చెప్పురా అంటే నువ్వు అన్నా, నువ్వు రాసుకోపో, నీకు తెలుసు కదా అన్నాడు. ఓ నాయన అని. సరే ఇచ్చిన అడిషనల్ షీట్లు 4 మామూలుగా బుక్లెట్లో 10 పేపర్లు ఉంటాయి కదా, 10 ఉండేయాలి. ఏం రాస్తాం వచ్చిన పాటి రాసి ఇచ్చేసాం. ఇంటర్నల్స్ 20 మార్కులకి. వీడు మాత్రం 8 షీట్. లెక్చరర్ వచ్చాడు. ఏమరా గోపాల్ అంతగానం రాస్తున్నావా గ్రామర్ అంటే? నువ్వు చూసుకో సార్, నేను ఫస్ట్ వస్తా అన్నాడు వాడు. సరే అయిపోయింది. 6 రోజులకు టీచర్ మార్కులు తీసుకొచ్చింది లెక్చరర్. గోపాల్ ఎవడరా అన్నది. నేనే మేడం అన్నాడు. ఏంద్రా నిన్ను గ్రామర్ రాయమంటే పూలందేవి కథ రాసినావు అన్నాడు. అయితే తిట్టింది. ఇంతే పూలందేవి అంటే ఒక నక్సలైట్ నక్సలైట్స్ ఉద్యమంలో ఆమె కీలక పాత్ర వహించి తిరుగుబాటు చేసింది అనమాట. ఆమె స్టోరీ రాసింది ఆయన. ఇప్పుడు ఎన్ని మాటలు వస్తాయి? మనం చెప్పే సువార్త కూడా అట్లాగే ఉంటుంది.
మేమందరం స్టన్ అయిపోయినాం. ఓర్నీడి గ్రామర్కి ఇంతగానో రాశాడంటే చిన్న ఇసుగురు నియమించి రాసిండి వీడేమో అనుకున్నాం. ఏం రాసిండు వీడు? ఏమయ్యా నువ్వు సువార్త చెప్పావా? చెప్పాను. ఏం చెప్పినావు? ఏడి ఒక్కరినన్నా మధ్యాహ్నం నడిపించావు పోనీ? నువ్వు రావడానికే 11:30, పాదకు 12. లేట్గా వచ్చినాడు అడిగితే ఇందాక ఆయన వచ్చాడు, చూపించా ఎంత అవుతుంది అంటే 9:24, 10:20. ఎందుకు వచ్చింది అంటే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరు? నాకు తెలియదు, మా ఆవిడని అడుగు అన్నట్టు. ఏంటి మనం రావటమే ఇబ్బంది. నాకు తెలిసిన కొంతమంది ఫ్యామిలీ అడిగారు అనుకో, ఏమి లేదండి అయ్య గారు, నాదే తప్పు లేదు, మా వాళ్ళు మనల్ని ఎవలేదండి. ఎవరు వాళ్ళు చర్చికి రావడానికి కారణం ఎవరంట? మనవరాళ్ళు. మనవరాళ్ళని అడగనని తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఈ మీద చెప్తారు. ఇద్దరు నిలబెట్టి అడిగితే ఎవరి మీద ఎవరు చెప్తారు? నా మీద చెప్తారు. అసలు నువ్వు అప్పుడేందుకు పెట్టావు చర్చి? 12 గంటలు పెట్టచ్చు కదా. ఏమండి, సువార్త చెప్పడానికి వచ్చాడు యేసు ప్రభు. నిన్ను సువార్త చెప్పమన్నాడు. 24 కూడా అయిపోయింది. ఎహెచ్కేలు గ్రంథం ఒక మాట చూద్దాం. ఎహెచ్కేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎహెచ్కేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎహెచ్కేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చదువమ్మా. నరపుత్రుడా ప్రకటించుము. చదువు. ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చెప్తున్నాడంట? ఏమని చెప్తున్నాడు? ఈ లోకానికి ఏమొచ్చిందంట? అంతం వచ్చింది. లోకం ఎప్పుడైనా నాశనం అవ్వచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? భూకంపాలు వస్తున్నాయా? వరదలు వస్తున్నాయా? కరువులు వస్తున్నాయా లేదా? అనుకోకుండా సడన్ గా మనం ఊహించని రీతిగా పరిస్థితులు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. ఈ లోకానికి ఏమొచ్చింది? అంతము వచ్చింది. నిజంగా మీకు క్రిస్మస్ సెలబ్రేట్ క్రిస్మస్ మీరు నిజంగా సువార్త చెప్పాలనుకుంటే మీరు ఏం చేసి ఉండేవాళ్ళు తెలుసా? క్రిస్మస్ వచ్చింది, రండి, మేము క్రిస్మస్ చేసుకుంటున్నాము. చుట్టుపక్కల వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి 4 మాటలు చెప్పి వాళ్ళకి ఏదో కేక్ బుక్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ మనకు చెప్పాలని లేదు కదా. ఉందా? లేదు. మనకి ఎంతసేపు ఏంటంటే ఒక సామెత ఉంది. ఏంటంట ఒక మోటు సామెత ఉంది. ఏంటి? నేను ఎప్పటికీ అందంగా ఉండాలి కానీ 3 పిల్లలు తల్లి కావాలందంట. వీలవుద్దా? చెప్పండి, వీలవుద్దా? 3 పిల్లలు కనాలి కానీ అందంగా ఉండాలి. అవుద్దా? శరీరం యొక్క రూపురేఖలు ఏమైపోతాయి? మారిపోతాయి. స్త్రీని ఎందుకు మన దేశంలో ఎక్కువ విలువిస్తారంటే ఆమె యొక్క త్యాగం. ఆమె తన శరీరం తన మార్పు చెందడానికి, తన అందాన్ని కోల్పోవడానికి ఆమె ఇష్టం పడకపోతే జనరేషన్ ఉండదు. అంటే ఇది కూడా నువ్వు ఖర్చు పెట్టకుండా, నీ డబ్బులు, నీ సమయము దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టకుండా నేను సువార్త చెప్తానంటే ఇట్లా నువ్వు చెప్పలేవు. పరిస్థితులు మారుతున్నాయి, నీకు అస్సలు పట్టింపు లేదు. ప్రభు సువార్త చెప్పడానికి వచ్చాడు, మనల్ని కూడా సువార్త చెప్పమని చెప్పాడు. శుభ్రం చెప్పాడు. కొన్ని మాటలు చూసి మనం ముందుకెళ్ళిపోదాం. దయచేసి మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏమన్నాడు? మీరు వెళ్ళండి. వెళ్ళమన్నాడా? వెళ్ళమన్నాడా? వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎత్తరా కనీసం. పోనీ ఎక్కడికి వెళ్ళొద్దా? నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నావా? నీ బంధువుల దగ్గరికి వెళ్ళావా? లేదా?
మాట్లాడేంటండి ఎవరు? మీ బంధువుల దగ్గరికి అసలు 2024 వెళ్ళనే లేదా? 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి ఎక్కడికి వెళ్ళిందంటే ఊరు వెళ్ళిందని చెప్తారు కదండి. వెళ్తావా వెళ్ళవా? వెళ్తావు, వాళ్ళు సరిగా పెట్టకపోతే ఇక్కడ దెప్పుతుంటావు. ఏం పెట్టింది సచ్చిముఖంది? నా ఇంటికి వస్తే నేను కోడిని కోసి పెట్టాను, కనీసం నాకు ఆమ్లెట్ కూడా వేసి లేదు, పచ్చడన్నంత పెట్టింది వదినా లేదు అని పచ్చడి దెప్పుతావు. కానీ అరే మరి వెళ్ళావు మీ వదినకో మద్దలకో యశ్వరుడికో మాట చెప్పావా? చెప్పలేదు. ఇంకేముంది కదా? మీరు వెళ్ళి ఎవరుడైనా సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను ఇంకొక నువ్వు చెప్పకపోతే చెప్పేవాళ్ళని అక్కడ తీసుకెళ్ళు. అది కూడా కుదరదు నీకు. 24 చెప్పేవాళ్ళని తీసుకెళ్ళు కనీసం. అది కూడా వద్దు. వాళ్ళ అమ్మో ఏం చెప్తారేమో లేరిపోయింది రానీరు. అసలే నేను ఇక్కడ ఉంటున్నా, నా పొలం వాళ్ళే చూసుకుంటున్నారు. మొక్కలో గిక్కలో పక్కన వాడు ఆక్యుపై చేసుకుంటా, పక్కన వాడు దాన్ని ఏమంటారు కబ్జా చేసుకోకుండా కాపాడుతున్నారు. ఎందుకులే వెళ్తావు? మిమ్మల్ని వెళ్ళమన్నానండి, మీరు వెళ్ళట్లే. యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్. ఉద్దేశం ఏంటి? ఏమన్నాడు ఇందాక హెచ్కేల్లో? నరపుత్రుడా ఈ లోకానికి ఏమన్నాడు అక్కడ చదువు వచ్చింది అక్కడ? అంతము వచ్చి ఉన్నదని ప్రకటించు. యువర్ అకౌంటబుల్ ఫర్ దెమ్. లెక్క చెప్పాలా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం చదువు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాడు. ఇక్కడేమో భర్తకు మారు మనసు లేదు, భర్తకు మారు మనసు లేదు, భర్తకు నియమం లేదు, కథ లేదు, కమామిష్ లేదు. వస్తాడు అంటే ఎప్పుడు వస్తాడు? వస్తాడు పర్లాకానికి ఎక్కడ నరకానికి వస్తాడు ఆయన. కొడుకు మారు మనసు లేదు, భార్యకు మారు మనసు లేదు, పిల్లలకు మారు మనసు లేదు, తల్లిదండ్రులకు మారు మనసు లేదు. కనీసం నీ ఇంట్లో నన్ను రక్షించుకో. బయట సంగతి నేను చూసుకుంటాను, కానీ నీ బంధువులను రక్షించుకో. మార్పు లేదు. నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. నేను ఎవరు అంటే భార్య ఏమో పాస్టర్ గారి కూతురు, పాటలు వాక్యము అసలు వాళ్ళ నాన్న పక్క పెట్టేసి మైకి తీసుకుందంటే ఎరగ తీసేస్తుంది స్టేజ్. అయిపోయిందా లేదా? అన్నాడు తలపైకి ఎత్తి. అయిపోయిందా? అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు ఆరాధన అయ్యేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్ నుంచి 4 వచ్చి నిలబడ్డారు. ఎక్కడ లేదు, చర్చిలో. ఎందుకు నిలబడ్డారంటే ఆమె మేడం గారి భర్త గారు పియానో కొడుతున్నాడు. పియానో అంటే మన దగ్గర లేదు, ఇట్లా కొడతాడు, కీబోర్డ్ కొడుతున్నాడు. కొడుతుంటే ఇంకా పాటలు వెళ్ళాడు. వెళ్ళగానే టక్కున ఇద్దరు మెడ పెట్టుకుని బయట లాక్కెళ్ళారు ఆయన. అలా మేడం చూసింది కదా, ఆరాధన జరుగుతుంది, మేడం వెళ్ళింది. వెళ్తే అక్కడ ఏంటి, పోలీస్ స్టేషన్లో 4 ఆడవాళ్ళు కూర్చున్నారు, ఇద్దరు పిల్లలు పట్టుకొని. చియా ఎవరు చియా ఉంది? 4 స్త్రీలు ఇద్దరు పిల్లలను పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ చేతిలో పేపర్లు ఉన్నాయి. ఏంటి అంటే టీవీ 9 చూపిస్తున్నాడు. ఏంటంటే ఈ నలుగురిని మెయింటైన్ చేశాడు మనోడు, 4 చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చేసి ఒక్కొక్కరి ద్వారా ఇద్దరు పిల్లలకు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఆమె టీవీ 9 అడిగితే ఏమని తెలుసా? మా ఆయన 4 కాదు 40 మంది చేసుకున్న నాకు అభ్యంతరము లేదు, ఇది దేవుని ప్రణాళిక. అవునా? దేవుని ప్రణాళిక కదా? దేవుని ప్రణాళిక కాదు. ఏమండి నువ్వేమో ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో తెలుసా మీకు? ఇంటి పేరు ఏంటి?
కస్తూరి వాడు. ఇంట్లో ఊరి పేరు గంధసిరి. కానీ అక్కడ పోగానే ఏం వాసన వస్తుందా బాబు మారని, అంతా మురికి వాసన వస్తుంటుంది, డ్రైనేజ్ వాసన. ఏమండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? 10 కారణాలు వచ్చాడు. ఆఖరికి నీకేం చెప్పాడు? అయ్యి ఒక్క పని చేసి పెట్టాయా నా కోసం, అట్లీస్ట్ డూ వన్ థింగ్ ఫర్ మీ. సువార్త చెప్పు, సువార్త చెప్పు. పౌలు అన్నాడు, అయ్యో సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ. ప్రకటించకపోతే ఏం శ్రమ? ప్రకటించకపోతే ఏం శ్రమ? నేను సువార్త చెప్పకపోతే నాకు అసలు నాకు శ్రమ అన్నాడు. నేను ఎంత దౌర్భాగ్యుడిని. క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ రాబోతుంది. క్రిస్మస్ యొక్క ఆనందాలు, సంతోషాలు మనం ప్రిపేర్ అవుతున్నాం. షాపింగ్, మీకు టైం, ఈ వారంలో ఏం ప్రోగ్రామ్స్ లేవు. ఈ వారం నుంచి మీకు బీ హ్యాపీ. అయితే 2024 నువ్వు ఏం చేశావు? యేసు ప్రభు వచ్చిన 10 కారణాలు నీ ముందుకు తీసుకొచ్చాడు దేవుడు. 9 కారణాలు ఆయనే చేశాడు మన కోసం. చివరి కారణం సువార్త ప్రకటించడానికి వచ్చి ఆ గొప్ప సువార్త ప్రకటన కార్యంలో మనల్ని భాగస్వాములు చేశాడు. నేను భాగస్వామి చేశాడు. నువ్వు చెప్పు అన్నాడు. నువ్వు కూడా చెప్పు. ఆ ఒక్క పని చేయలేకపోతున్నా. మరి ఇట్లా అయితే నువ్వు కూడా ఒక నామకార్థ విశ్వాసి అయిపోతావు. నామకార్థ విశ్వాసి, నామకార్థ క్రైస్తవులు అంటలేదు నేను, నామకార్థ విశ్వాసి. నీ బిడ్డలకు మారు మనసు లేదు. ఈరోజు వేస్తూ వచ్చాడు అనుకో, నువ్వు వెళ్ళిపోతావు, నీ పిల్లలు ఇక్కడే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారా? వచ్చేస్తారా? పట్టుకొస్తావా చేస్తా? నేను పట్టుకొస్తాను నా కూతురు అంటే ఊరుకుంటాడా? అసలు అవకాశం ఉందా? అవకాశం లేదు. నువ్వెంతో ప్రేమించే నీ భర్త ఇక్కడే వెళ్ళిపోతాడు, నీ భార్య ఇక్కడే వెళ్ళిపోతుంది, బంధువులు ఇక్కడే వెళ్ళిపోతారు. పోతే పోయాలి, పీడా పోయింది అనుకుంటే నేనేం చేయలేదు. నీకు జన్మనిచ్చిన నీ తల్లి, మీ అత్త, మీ మామ, మీ నాన్న ఇక్కడే వెళ్ళిపోతారు. మీ తమ్ముడు, మీ అక్క, మీ వదిన, సంథింగ్ ఎవరైనా ఉన్నాయండి బంధువులు, దే విల్ బి హియర్ ఓన్లీ. ఎక్కడ పోతారు? ఇక్కడుండి నరకానికి పోతారు. నరకానికి పోతారు. కాబట్టి పిల్లరా, నీ బాధ్యత ఏంటి? ఈ బాధ్యత. ఈ క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ సందర్భంగా దేవుడు వచ్చిన ఉద్దేశాలు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. అయితే చివరి ఉద్దేశం మాత్రం ఆయన చివరి సువార్త ప్రకటించడానికి వచ్చిన ఆ ఉద్దేశంలో మనల్ని ఆయన పాలి భాగస్తులు చేశాడు. నేను చెప్పకపోతే సువార్త ఎవరు చెప్పరా? చెప్పరా? చెప్తున్నారా లేదా? మనం బెల్లం మట్టిని రాయలా ఇక్కడ ఉన్నాం. మన తరఫున దేవుడు వేరే వాడుకుంటున్నాడు లేదా? వాడుకుంటున్నాడు. ఎవరికి నష్టం? మనకే నష్టం. మనకి ఇప్పుడు నేను చేయాల్సిన పని నేను చేయలేదు, త్రిమూర్తులు గారు చేశారు. ఎవరికి నష్టం? నాకు నష్టం, త్రిమూర్తులకు నష్టమా? నాకు నష్టం, త్రిమూర్తులకు లాభం. నువ్వు చేయలేదు. ఇప్పుడు బిలాము ఉన్నాడు కదా, బిలాముకి ఏం చెప్పాడు దేవుడు? బిలాము వెళ్తున్నాడు దీని మీద, నువ్వు వెళ్ళొద్దయా, ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడొద్దు అంటే బారాకు ఈయనకి గిఫ్ట్ ఆఫర్ చేశాడు. నువ్వు వచ్చి నాకు 4 మంచి మాటలు చెప్తే నీకు విపరీతంగా నేను గిఫ్ట్ ఇస్తానయా అన్నాడు. బహుమతి ఆశపడి వెళ్ళాడు. దేవుడు వద్దంటే వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేశాడు? బిలామును ఆపటానికి గాడిదకి దేవదూత కనిపించాడు కర్ర పట్టుకుని. అప్పుడు గాడిద ఏం చేసింది? గాడిద తప్పించుకుంది. అబ్బో ఈడేవడరా బాబు, నా ముందు పక్క జరిగింది. పక్క జరిగితే ఏం చేశాడు? కొట్టాడు దాన్ని 2 సార్లు. 3వ సారి అది సందురించి వెళ్తుంటే దేవదూత దాన్ని అడ్డుకున్నాడు. అడ్డుకోగానే గాడిద ఏమైంది? పరిగెత్తపోతే ఈ కాలు దాని మధ్య ఇరుక్కుంది. అప్పుడు ఏం చేశాడు? బిలాము దాన్ని టపా 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 అని తిట్టాడు. గాడిదకి దేవుడు నోరు ఇచ్చాడు. ఏముంది? 3 సార్లు నన్ను కొడతావా? ఎందుకు కొట్టావు? చూడు దేవదూతున్నాడు, నేను ఆగాను అన్నది. అప్పుడు ఎవరికి జ్ఞానోదయం అయింది? బిలాము.
కదా. దేవుడు నీకు కూడా చాలాసార్లు గాడిదని చూపించి చెప్తా ఉన్నాడు, నీకు ఎక్కట్లే. చాలాసార్లు చెప్తున్నాడు, గాడిదలు చెప్తున్నాయి నీకు. నువ్వు నాకు కాదు అంటున్నావు. ఇలా అప్పుడు అయ్యో ప్రభా నేను తప్పు చేశాను, పో. సరే వెళ్తున్నావు కదా, పోయి ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడామంటే ఈ పని ఉంటుందని చెప్పాడు దేవుడు. నీ పరిస్థితులు అంతే. ఎన్నిసార్లు గాడిదలు మాట్లాడి, అమ్మా మీ దేవుడు గొప్పవాడు అంటగా. అవునవునవును, మా దేవుడు చాలా గొప్పవాడు. నాకు తల లేకపోతే తలవాడు కొట్టాడు కళ్ళు. అమ్మ మీ దేవుడు చచ్చిపోయిన లేచాడా? లేచాడు అంటారు కానీ నాకు సరే. గాడిదలు మాట్లాడుతున్నాయి, అయ్యా నాకు ఎప్పుడు అది వదిలే. అంటే మనకే ఇష్టం లేదు చాలాసార్లు సువార్త చెప్పుకుంటారు. ఎందుకు అంటే మనము దేవుడు మనకిచ్చిన గొప్ప కార్యంలో పాలు పొందడం ఇష్టం లేదు. పాలు పొందడం ఇష్టం లేదు. ఏమండి, మొన్న ఎవరో సాక్ష్యం చెప్తున్నారు నాకు. చదువు రాదు, చదువు రాదు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటే లేదంట. ఏమని, దేవా నేను ఒక్కసారన్నా ఈరోజు మా వాళ్ళకి సువార్త చెప్పాలి. వెళ్తే అడిగారు, ఏమని అడిగారు? ఏంటి ఎప్పుడు లేట్ వస్తావు నువ్వు అంటే, మా చర్చి ఉంది అన్నాడు. తగులుకున్నారు. ఆ ఫంక్షన్ ఎటు పోయిందేమో, 10 మంది 15 మంది గుంపు వచ్చి తగులుకున్నారు. ఏమి దేవుడే గొప్పోడా? నా కుటుంబం కంటే చర్చి గొప్పదా? ఒక ఆదివారం వదిలిపెట్టి చచ్చిపోతావా అన్నాడు. అన్నిటికీ సమాధానం. ఆవిడ అక్కడే అన్నాడు, ఏమో మా దేవుడు గొప్పోడు, మీరు చచ్చిపోతే నాకు తెలియదు కానీ మా దేవుడు గొప్పోడు. ఆదివారం రోజు నేను తప్పకుండా మా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేయాలి? ఆయన నా జీవితాన్ని మార్చాడు. ఆ ఒక్క మాట, ఆవిడ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఒక్క మాట అక్కడ కూర్చున్న వాళ్ళందరూ దాదాపు 15-16 మంది కూర్చున్నారంట బంధువులు. అందరితో త్రాగి, కొంతమంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, మామూలు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పింది. అని చెప్తుంది, అయ్యగారు మీరు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చాయి నాకు. ఆఖరికి లాస్ట్కి 2-3 అవుతుందంటే, ఏది ఎప్పుడో మొదలుపెట్టాడు 10 గంటకి, ఎప్పుడో చర్చా వేదిక 3 అయిపోయిందో 4 అయిపోయింది. లాస్ట్కి అన్నాడు, అవును నువ్వు అంది కరెక్టే చేయమ్మా, యేసు ప్రభువే దేవుడు, మేము యేసు ప్రభుని నమ్ముకుంటాం. అయిపోయిందా బాధ్యత? మాట్లాడేయండి, అయిపోయిందా అయిపోలేదా? సువార్త చెప్పిందా వాళ్ళందరికీ? చెప్పిందా లేదా? బైబిల్ పట్టుకొని వినండి యేసు ప్రభు జీవంగా అట్లా చెప్పడం సువార్త. ఆ జీవితం నేను చూపించింది కదా. ఎన్ని అవకాశాలు వచ్చినాయి నీకు? ఎన్ని వాడుకున్నావు? ఎన్ని అవకాశాలు వచ్చినాయి, ఇన్ని వాడుకున్నావు, ఎన్ని చెప్పావు? మొన్న ఫ్రైడే రోజు చెప్తున్నారు వీళ్ళందరూ. ఇంకొక వాళ్ళ తమ్ముళ్ళకి చెప్తుందంట సువార్త. ఆ తమ్ముళ్ళు ఇంట్లో లేదు. ఆ మాట చెప్తున్నప్పుడు ఆ సిస్టర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మా తమ్ముళ్ళు ఇంట్లో లేదు అంకుల్ చెప్తుంటే. ఏముంది ఆ మనసులో? ఏముంది? దేవుడు ఏం చూస్తాడు? ఏం చూస్తాడు దేవుడు? ఉందా లేదా ఆశ, తపన. నా తమ్ముళ్ళు ప్రభువుని నమ్ముకోవాలి. నా తమ్ముడు, అరే నువ్వు సంవత్సరం అంతా వెళ్ళావు, అన్నీ తెచ్చుకున్నావు, అన్నీ తిన్నావు, అది రాదు. ఎందుకు వస్తారు? అది ఏమైనా పెళ్ళా? నీ పెళ్ళి అంటే వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమన్నా ఏం చేయాలి? నువ్వు ఎప్పుడన్నా కన్నీళ్ళు గార్చావా? ఎప్పుడన్నా వాళ్ళకి చెప్పావా? ఎప్పుడైనా చెప్పావా? ప్రయత్నం చేసావా? లేదు. 24 కూడా వెళ్ళిపోయింది. చెప్తున్నాను అంటే మనకి, నేను ఎందుకు ఈ సమయం ఇంతసేపు చెప్తున్నానంటే, మీకు ఒక భారము, ఒక బాధ్యత ఉంటే తప్ప మీరు సువార్త పని చేయాలి. సంవత్సరాలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. క్రిస్మస్ వస్తుంది, వెళ్ళిపోతుంది. న్యూ ఇయర్ వస్తుంది, వెళ్ళిపోతుంది. వాళ్ళు దేవుడి కృప ఉన్నంతకాలం ఉంటారు. ఏమవుతారు పోయేవాళ్ళు? ఏమయ్యారు? అయ్యో మా అమ్మ చచ్చిపోయిందే, ప్రభువుని తెలుసుకోలేదు. అప్పుడు ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అవునా? సామెతేనాది? అవునా కదా? కాబట్టి ఈ సమయంలో ప్రభు బలం ఉంది ఇక్కడ. నా మనవడు బాగా మనసు పొందలేదు, నా మానవురాలు అరే ఎవరి చేతిలో ఉంది? సంఘముగా ప్రార్థన మాత్రం చేస్తాం.
కానీ నడిపించాల్సింది ఎవరు? సంఘాన్ని నడిపించాల్సింది ఎవరు? నువ్వే. నువ్వు నడిపిస్తే సంఘం బాధ్యత. సంఘం కూడా వెళ్తుంది, పాస్టర్ గారు వెళ్తారు, మెంబర్స్ వెళ్తారు, చెప్తారు. మేము చెప్పడం వేరు, నువ్వు నడిపించడం వేరు. నువ్వు నడిపించడం వేరు. మా అమ్మాయి ఏం చేసేది తెలుసా? చర్చి మాకు ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఉండేది. నేను మా అన్నయ్య ఫస్ట్ కొద్ది రోజులు డబ్బులు ఇచ్చింది, తర్వాత డబ్బులు ఇవ్వలా. 11:30కి అన్నం తిని బయలుదేరి వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి? అదేంటది, మన రవీంద్ర భారతి అసెంబ్లీ హాల్ దాకా నడిచి వెళ్ళేవాడు. 11:30కి బయలుదేరితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేపాటికి 1 బావ అయ్యేది. నడిచి వెళ్ళేవాళ్ళం. అయితే తర్వాత ఏమంది మా అమ్మ, ఇట్లా వీళ్ళు రావట్లేదని, ఆదివారం పూట చర్చికి రాకపోతే మీకు భోజనం లేదు అంది. అప్పుడేం చేయాలి? నడిచి అయితే వెళ్దాం కనుక భోజనం ఎవడు పెడతాడు? ఆ ఒక్క పూట పెట్టదేమో లేని వెళ్ళాం, వచ్చినా కూడా పెట్టలేదు నెక్స్ట్ డే ఆ రోజు. అప్పుడు ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఆదివారం పూట తప్పకుండా ఇష్టం లేకపోయినా చర్చికి వెళ్ళి. నీకు పద్ధతులు చెప్తున్నా, నువ్వు వాడలేదు దేవుణ్ణి నడిపించడానికి, నువ్వు వాడలేదు. మన దేశంలో మనం 4 పద్ధతులు చెప్తారు: సామ, దాన, భేద, దండోపాయం. ఒక వ్యక్తికి ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి 4 మార్గాలు. సామం అంటే కాంప్రమైజ్. దానం, సరేలే నా తప్పన్నావు కదా, అది నువ్వే తీసుకో. భేదం, నువ్వెంత నేనంత. దండోపాయం, కొట్లాడటం. 4 థింగ్స్ అంతే. నువ్వు ఏదో ఒకటి ఉపయోగించు. ప్రభు ఏం చెప్పాడు? ముందు చెప్పండి, వాళ్ళకి చెప్పండి. రెండవది వాళ్ళని తీసుకొని రండి. మూడోది ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళు బలవంతం చేయండి. బలవంతం చేసి లాక్కొని రాళ్ళని. అప్పుడు కూడా రాకపోతే వదిలే. మనం ఎక్కడ అయిపోయాం? ఫస్ట్ స్టెప్లోనే అయిపోయాం. చెప్పడానికి ఇష్టపడలే. కాబట్టి ఈ సమయంలో క్రిస్మస్ సందర్భంగా నువ్వు యేసు ప్రభువు వచ్చిన 10 విషయాలు అర్థం చేసుకొని, చివరి విషయం మాత్రం మన మీద వదిలాడు. ఆయన సువార్త చెప్పడానికి వచ్చాడు, మనం కూడా సువార్త చెప్పాలి. పిల్లరా, మనం ఎట్లా ఉన్నాం? ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఏంటి మన జీవితం? ఎటు వెళ్తున్నాం? ఈ సమయంలో మనల్ని మనం క్రమపరుచుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు పాల్లో పాల్గొందాం. దేవుడి మాటలు తన విడికిట్లో దీవించును గాక. ఆమేన్. సమయం